హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్కి సబ్స్క్రైబే చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. గుప్పేదాంతా మనసు ఏప్రిల్ 2 2024 ఎపిసోడ్ 1040. దేవయాని కాలేజీలో జరిగిన గొడవ గురించి అనుపమకి చెబుతుందా లేదా? గుప్పేదాంతా మనసు ఏప్రిల్ 2 2024 ఎపిసోడ్ 1040. ఏంటి మాట్లాడవేంటి మనుగారు? నేను అడిగే ప్రశ్నలకు మీ దగ్గర నుంచి సమాధానం రావడం లేదు చెప్పండి. మీ నాన్న ఎవరు అని అడుగుతాడు. మీ నాన్న ఎవరు మీకు తెలియదా, లేకుంటే చెప్పుకోలేని వాడా, చెప్పుకోలేరా అసలు ఏంటి అని అడుగుతాడు శైలేంద్ర. మహేంద్ర, ఏంట్రా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంటి? అసలు మనుతో నీకేంటి పని, ఇక్కడి నుండి వెళ్ళిపో అంటాడు. శైలేంద్ర, నేనెందుకు వెళ్తాను బాబాయ్, నేను వెళ్ళడానికి రాలేదు. మను దగ్గర నుంచి సమాధానం తీసుకువెళ్ళడానికి వచ్చాను. అయినా నేనేమంటున్నాను, మనుగారిని మీ తండ్రి ఎవరో చెప్పమని అడుగుతున్నాను, దీంట్లో నా తప్పేముంది అని అంటాడు. మహేంద్ర, ఒరేయ్ అసలు నీకు బుద్ధుందా, ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోతావా లేదా అని అంటాడు. శైలేంద్ర, నేను వెళ్ళను అంటాడు. శైలేంద్ర, మహేంద్ర అయితే ఏంట్రా ఇప్పుడు మనకి తన తండ్రి ఎవరు తెలవకపోవడం తన లోపమే అయితే ఏంటి, నీకేంటి అంత బాధ, ఇక్కడి నుండి వెళ్ళిపో అంటాడు మహేంద్ర. గుప్పేదాంతా మనసు టుడే ఎపిసోడ్ ఏప్రిల్ 2 2024 ఎపిసోడ్ 1040 హైలైట్స్. మహేంద్ర అన్న మాటకి బాధపడుతూ, సార్ లోపం కాదు సార్, ఆ లోపం నాది కాదు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు. మహేంద్ర, అయ్యో మనం సారీ వెళ్ళిపోకు, ఈ శైలేంద్ర నిన్ను ఇబ్బంది పెడుతుంటే చూడలేక కోపంలో అలా వచ్చేసింది, నేను కావాలని అనలేదు సారీ మను అంటాడు మహేంద్ర. శైలేంద్ర, ఏంటి బాబాయ్, నిజంగానే మనకి తన తండ్రి ఎవరో తెలియని లోపం ఉందా? ఒక్కసారి అంత పెద్ద మాట అన్నావ్ ఏంటి బాబాయ్, నేను మనుగారితో క్యాజువల్గా మాట్లాడుతుంటే మీరు మాత్రం ఒకేసారి లోపం అని తనను ఇబ్బంది పెట్టారు చూడండి, ఇప్పుడు మను వెళ్ళిపోయాడు అంటాడు శైలేంద్ర. మహేంద్ర, ఒరేయ్ ఇదంతా నీ వల్లే, అసలు నేను ఏం చేసినా తప్పు లేదురా అంటూ వెళ్ళిపోతాడు మహేంద్ర. వసుధార, ఏ శైలేంద్ర, అసలు నువ్వు మనిషివేనా? అసలు నిన్ను మనిషి అని ఎవరైనా అనుకుంటున్నారా? ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావ్ ఛీ అంటూ వెళ్ళిపోతుంది. మహేంద్ర వసుధార క్యాబిన్కి వచ్చి, అమ్మ వసుధార, నేను చాలా పెద్ద మాట అన్నాను, మను దానికి ఎంతగా ఫీల్ అవుతున్నాడో ఏంటో. అసలు ఇదంతా జరగడానికి, మను ఇన్ని అవమానాలు ఎదుర్కోవడానికి గల కారణం ఆ అనుపమ. ముందు ఆ అనుపమని వెళ్ళి ఈరోజు నిలదీస్తాను ఖచ్చితంగా. మను తండ్రి ఎవరో చెప్పేంతవరకు తనని వదిలిపెట్టను అంటూ వెళ్ళిపోతాడు మహేంద్ర. శైలేంద్ర చాలా సంతోషంతో ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ దేవయానిని, మామ్ ఎక్కడున్నావ్, ఇలా రా అని పిలుస్తాడు. దేవయాని, ఏంటి నాన్న, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు, ఏం జరిగింది అని అడుగుతుంది. శైలేంద్ర, చెబుతాను అమ్మ, నేను ఈరోజు కాలేజీలో ఆ మనుగాడిని ఒక ఆట ఆడుకున్నాను. నువ్వు చెప్పిన ప్లాను చాలా వర్క్ అవుట్ అయింది. నిజంగానే ఆ మనుగాడికి తండ్రి ఎవరో తెలీదు. అది నాకు చాలా మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆ మనుగాడికి ఇక చుక్కలు చూపిస్తాను. కాలేజీలో పేరెంట్స్ మీటింగ్ గురించి టాపిక్ వచ్చింది. అప్పుడు నేను అన్నాను, పేరెంట్స్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ తల్లి ఒక్కతే ఉండి తండ్రి లేని వాళ్ళు పరిస్థితి ఏంటి? అప్పుడు వాళ్ళు ఎలా పేరెంట్స్ మీటింగ్కి వస్తారు అని అడిగాను. అప్పుడు మనుగాడికి కోపం వచ్చి గాజు గ్లాసుని పగలగొట్టాడు, చేతికి గాయం చేసుకున్నాడు. తర్వాత వదిలిపెట్టానా? వదిలిపెట్టలేదు. మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వెళ్ళాను. మళ్ళీ అక్కడ వాడిని ముళ్లతో గుచ్చినట్లు ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాను. అయినా వాడు ఏం సమాధానం చెప్పలేదు. మహేంద్ర బాబాయి వచ్చి నా మీద కోపంతో, ఏంట్రా నువ్వు తనను అలా నిలదీస్తున్నా? అవును, తన తండ్రి ఎవరో తెలవకపోవడం తన లోపమే అయితే నీకేంటి అని అన్నాడు. బాబాయ్ అన్నలో మాటకి మను కోపంతో కళ్లల్లో నీళ్లు తెచ్చుకుని వెళ్ళిపోయాడు. ఆహా, నాకు ఆ నీ తలుచుకుంటుంటే ఎవరెస్టు శిఖరం ఎక్కినంత సంతోషంగా ఉంది మామ్, ఇక వాడితో రోజూ ఒక ఆట ఆడుకుంటాను అని అంటాడు శైలేంద్ర. దేవయాని, అవునా నాన్న, ఇక ఈ దెబ్బతో ఆ మనుగాడు కాలేజీని వదిలి పారిపోవాలి అని అంటుంది. శైలేంద్ర, ఇక నేను అదే పనిలో ఉంటాను మామ్ అంటాడు. కట్ చేస్తే దేవయాని సోఫాలు కూర్చుని, అసలు నేనేంటి ఇంత సైలెంట్గా ఇంత మంచి దానిలాగా మారిపోతే ఎలా? వద్దు, నాలో వీలనిజం చచ్చిపోకూడదు. ఇప్పుడే అనుపమకి ఫోన్ చేసి ఒక ఆట ఆడుకుంటాను అని అనుకున్నకి ఫోన్ చేస్తుంది దేవయాని. అనుపమ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో చెప్పండి దేవయాని గారు, ఏంటి ఈ మధ్య మీరు పదే పదే నాకు ఫోన్ చేస్తున్నారు అని అడుగుతుంది. దేవయాని, అదేంటి అనుపమ, నువ్వు ఎంత కాదనుకున్నా మా జగతి ఫ్రెండ్వి కదా, మరి నీ బాగోగులు తెలుసుకోకపోతే ఎలా చెప్పు? సరే చెప్పు, నీకు ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది.
అనుపమ ఏంటి జగతి ఫ్రెండువి కదా అని మాట్లాడుతున్నావ్, జగతిని రాచి రంపాన పెట్టినట్లుగా నన్ను కూడా అలా ఇబ్బంది పెడతావా ఏంటి అని అంటుంది. దేవయాని చచ అవేమీ మాటలను అనుపమ, నేను నీ మంచి కోరుకునే దాన్ని, నీ ఆరోగ్యం ఎలా ఉంది చెప్పు అని అంటుంది. అనుపమ బాగానే ఉంది, విషయం ఏంటో చెప్పు అంటుంది. దేవయ్య చెబుతాను, అనుపమ కాలేజీలో ఇన్సిడెంట్ జరిగిందంట కదా, ఆ విషయం నీదాకా వచ్చిందా రాలేదా అని అడుగుతుంది. అనుపమ ఏంటి ఆ విషయం నాకు తెలియదు అని అంటుంది. దేవయాని అయితే